అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి జూన్ నెల 8వ తేదీన అనగా ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే వీరికి రేపటి రోజున ఎటువంటి శుభ, అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల 8వ తేదీన ఆదివారం నాడు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే ఈ రాశి వాళ్ళు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అంతేకాకుండా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి ఏదైనా కానీ మొహమాటం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా గరిష్ట ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక వీరిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఏ పనైనా కానీ వ్యవహారాన్నైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటారండి. చుట్టుపక్కల వారిని కూడా సంతోషపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచి మాట తీరు కూడా ఉంటుంది. చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించాలనేటటువంటి ఆలోచన కూడా వీరు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అంతేకాకుండా వీరి కష్టాన్ని మాత్రమే వీరు అనుభవించాలని చెప్పి కోరుకుంటారు. ఎవరిపైనా కూడా అసలు డిపెండ్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన కానీ, లేదంటే ఎవరి నుండైనా కానీ ఒక రూపాయి తీసుకొని వారిని మోసం చేయాలనేటటువంటి ఊహ కానీ వీరికి అస్సలు రాదు. ఇక విషయానికొస్తే ఎవరికైనా కానీ సహాయం చేయాలని అనిపిస్తే మాత్రం తప్పకుండా ముందంజలో ఉంటారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వీరి యొక్క మంచి మనస్తత్వానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే దైవబలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇతరులను ఏదైనా కానీ వీరి మాట తీరుతో చాలా చక్కగా ఆకర్షించే విధంగా వీరి మాట తీరు, వీరి రూపం ఉంటుంది. అయితే మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కొంతమంది మీ పనులను వెనక్కి లాగాలని చెప్పి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని చెప్పి, ఏదో ఒక విధంగా ఆ పని పట్ల మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసేలాగా రేపటి రోజున కొంతమంది పనిగట్టుకొని మరి మీ జోలికి రాబోతున్నారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉండకుండా, వాళ్ళకి ఎటువంటి విషయాలను చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు మంచిగా సక్సెస్ అనేది వస్తుంది. ఇక రేపు సాయంత్రం లోపు వారి యొక్క కొంతమంది వ్యక్తుల యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు తెలుసుకుంటారు. ఇదంతా కూడా రేపటి రోజున జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముందు ముందు రోజుల్లో ఇక కొంతమంది వ్యక్తులనైతే మీరు తప్పకుండా దూరం పెట్టాలి. చాలా కాన్సంట్రేషన్‌తో మీ పనులు మీరు చేసుకునేలాగా కొంతమంది వ్యక్తులను పూర్తిగా అవాయిడ్ చేయడానికి తప్పదు. ఎందుకంటే మీరు నా అనుకున్న వారే, ఎవరైతే మీరు నా అనుకున్న వారు ఉంటారు కదండీ! కొంతమంది వ్యక్తులు మనం ఎంతో నమ్మి ఉంటాం కాబట్టి అటువంటి వ్యక్తులు మనల్ని వెన్నుపోటు పొడిచారని చెప్పి తెలిస్తే చాలా కృంగిపోతాం. అలాగే ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కొంచెం వీరికేంటంటే వీరికి తెలియకుండా వీళ్ళు కొంచెం ఏదైనా కానీ నిరాశగా ఉండిపోవడం, ఒత్తిడికి లోనవ్వడం, మనసేమి ప్రశాంతంగా లేకుండా ఏదో ఒక విధంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది. అంటే సోమరితనంగా పడుకోవాలి అని అనిపించడం, పని చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మానసిక అశాంతి. ఇది దేనివల్ల వస్తుందంటే నరదృష్టి, నరఘోష అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా నరదృష్టి కోసం మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవనే చెప్పుకోవాలి. కాబట్టి మీరేం చేస్తారు అంటే ప్రతి శనివారం కూడా ఉప్పు, ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఇలా కనుక మీరు చేస్తున్నట్లయితే మీపై ఉన్నటువంటి దిష్టి అంతా కూడా నరదృష్టి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మర్చిపోకుండా మీరు ప్రతి శనివారం కూడా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకోవడమో, లేదంటే ఆదివారం నాడు ఎర్ర నీళ్లను తిప్పివేసుకోవడమో, ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన ఈ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. అలాగే సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, ఇలా దైవాన్ని మీరు ఎక్కువగా దర్శించుకుంటూ, దైవనామ స్మరణ చేసుకుంటూ, భగవంతుడికి దగ్గరయ్యేటటువంటి పనులు మీరు చేశారనుకోండి, ఇంకా మీకు దైవ బలం అనేది పెరుగుతుందనమాట. కాబట్టి భగవంతుడిని పాదాలు పట్టుకున్న వారెవ్వరూ కూడా అన్యాయం అవడం కానీ, మోసపోవడం కానీ ఎక్కడా కూడా ఎలాంటి దాఖలాలు జరగలేదు. కాబట్టి మీరు దైవానుగ్రహం అనేది పొందారు అంటే జీవితంలో మీకు ఎదురనేది లేకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకైతే సక్సెస్ అనేది మీరు తప్పక చూస్తారు. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదృష్టి, ఏ నరఘోష కూడా ఏమీ చేయలేవు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు
మంచి శుభవార్తలు చాలా ఉన్నాయండి. మీరు వినేటటువంటి శుభవార్తలు కూడా. అంటే రేపటి రోజున గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలను, మంచి అనుభవాలను కూడా మీరు రేపటి రోజున చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ, అలాగే వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైనటువంటివి అన్ని విషయాల్లో కూడా కొన్ని మంచి మంచి లాభాలైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. రేపు పూర్తిగా మీ మీ పనుల్లో మీరు చాలా బిజీగా గడపబోతున్నారు. అలా గడుపుతూ ఉన్నా కూడా మంచి సమయాన్ని మీరు కాసేపు కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయబోతున్నారు. మీ మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును మళ్లించుకొని చక్కగా యోగా లాంటివి కానీ, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఉదయం నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా ఏ ఆలయం ఉన్నా సరే ఆలయాన్ని వెళ్లి సందర్శించుకొని దైవాన్ని దర్శించుకొని రండి. అంతేకాకుండా మీరు రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలకు అంటే రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేయాలనుకుని చెప్పి అనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకా ఎవరికైనా అవసరమైన వారికి కూడా ధనం రూపంలో ఎవరో ఒకళ్ళకు అవసరాలకు ధనం అయితే ఇస్తారనే చెప్పుకోవాలి. మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదండి. చాలా ఆనందంగా పీస్‌ఫుల్‌గా రేపటి రోజున మీ రోజునైతే గడపబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మరొక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుండి ఈ రాశివారు ఎవరైతే అనుకుంటూ ఉంటారో, ఆ స్థలం అనేది మీకు అంటే ఆ స్థలాన్ని మీరు రేపటి రోజున కొనడం కానీ, లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసేసుకోవడం కానీ, గృహ నిర్మాణం చేపట్టేటటువంటి పనులు రేపటి రోజున మీరు చేయబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంటికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ, ఇల్లు కానీ మీరైతే రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారు. లేదంటే దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకు అంతా కూడా శుభమైతే మొత్తానికి కనిపిస్తుంది. ఇక అలాగే రేపటి రోజున వివాహం కోసం వివాహ ప్రయత్నాలను చేస్తున్నటువంటి వారికి కూడా వివాహ యోగం అయితే కలిసొచ్చేటటువంటి భాగ్యం అతి త్వరలో మీకైతే కనిపిస్తుంది. మీ రాశిలో రాసిపెట్టి ఉందండి. కాబట్టి మీరు కనుక కొంచెం గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు, మీరు మెచ్చినటువంటి వారు మంచి అర్ధాంగి మీకు రేపటి రోజున మీరు పొందేటటువంటి అవకాశం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని కూడా మీరు తప్పకుండా కాపాడుకోవాలి కాబట్టి, మీ వంతు మీరుగా ఆరోగ్యపరంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అన్నారు కాబట్టి, సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా కూడా, ఏ ఒక్క రోజు 4 రోజులు మీ యొక్క ఆరోగ్యం సహకరించకపోతే మీరు చాలా డీలా పడిపోతారు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి శుభవార్తలను అందుకుంటారు. ఎందుకంటే చాలా సమస్యల నుండి, చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంటే మీకు తెలిసినటువంటి ఎవరైనా గొప్ప డాక్టర్‌ని మీరు కన్సల్ట్ అవ్వటం కానీ, లేదంటే ఎవరి ద్వారా అయినా మీట్ అవ్వటం కానీ, అలా మీకు తెలిసేటటువంటి విధానం అయితే కనిపిస్తుంది. దాని ద్వారా మీకున్నటువంటి అనారోగ్యం నుండి మీరు బయటపడతారు. కాబట్టి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా అనుకూలమైనటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాల విషయానికొస్తే ఆదివారం కాబట్టి ఎలాగో చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా మీ మనసుకు నచ్చినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి భక్తి గీతాలు వినడం కానీ, లేదంటే భక్తికి సంబంధించి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను భక్తి కథలు వినడం కానీ, దేవాలయానికి వెళ్లి చక్కగా సందర్శించుకోవడం ఇలాంటివి చేయండి. ఎందుకంటే వారం మొత్తం మీద మనకు కొంచెం సమయం దొరికేది ఆదివారమే కాబట్టి, ఆ ఆదివారం నాడు వృధా ప్రసంగాలతోనో, లేదంటే వృధా చర్చలతోనో ఇలా ముగించకుండా దాన్ని మనం ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవడం వల్ల కూడా దైవానుగ్రహం అనేది తప్పకుండా మనమైతే పొందవచ్చు. ఇక అలాగే ఈ విధంగా అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మీకు యోగకాలంగా మంచిగా మీరు అనుకూలంగా సిద్ధిస్తుందనే చెప్పుకోవాలండి. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. బుధవారం నాడు గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే ఎవరికైనా కానీ ఒక బ్రాహ్మణుడికి నీటి కుండను నీటితో నింపినటువంటి కుండను దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఎటువంటి దోషాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అలాగే గుడిలో వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో పెసలను కానీ, లేదంటే నువ్వులను కానీ ఇలాంటివి దానంగా ఇవ్వడం వల్ల కూడా మీపై ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ, ఇలాంటివి ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మన అంటే కొంతమంది ఏంటంటే ఏముందిలే అన్నట్లుగా అనుకుంటారు. కానీ మనం చేసేటటువంటి ఒక చిన్న పరిహారం అనేది అప్పటికప్పుడు అది మనకు ప్రభావితం చేయకపోయినా కానీ ఏదో ఒక సమయంలో అయితే మనకు అది యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందండి. మనం చేసేటటువంటి పని ఏది కూడా అది
అంటే యూజ్‌లెస్‌గా అయితే ఏది ఉండదు. మనకి ఏదో ఒక విధంగా యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. కాబట్టే పరిహార శాస్త్రపరంగా అన్ని పరిహారాలు చెప్పున్నారు కాబట్టి, మనకు సంబంధించినటువంటి అంటే మన యొక్క హిందూ శాస్త్ర ప్రకారంగా సంబంధించినటువంటి పరిహారాలు బోలెడున్నాయి కాబట్టి, వాటిలో ఏ ఒక్కటైనా కానీ సవ్యంగా చేసుకోవడం వల్ల మన జీవితం అంతో కొంతో మారుతుందని చెప్పి మనం కూడా నమ్మాలి. మరి తెలుసుకున్నారు కదండీ కన్యా రాశి వారు. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.